మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్యరత్న, జ్యోతిష సామ్రాట్ డాక్టర్ చింత రుక్మాంధరావు గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచిగా. గురుగారు, వృశ్చిక రాశి వాళ్ళకి సంబంధించి వీళ్ళు నిత్యం ఎవరిని ఆరాధిస్తూ ఉండాలి, ఎక్కువగా ఏ క్షేత్రాలకు వెళ్తూ ఉండాలి, ఇక వీళ్ళకి లైఫ్ లాంగ్ కలిసి రావాలంటే ఎప్పుడూ కూడా ఎలాంటి పరిహారాలు చేస్తూ ఉంటే వీళ్ళకి బాగుంటుందంట? వృశ్చిక రాశి వాళ్ళ ఫస్ట్ వీళ్ళు డెవలప్ కావాలంటే ఫస్ట్ వీళ్ళు ఇతరుల సమస్యలు పట్టించుకోకూడదు. ఫస్ట్ పాయింట్. ఎందుకంటే వృశ్చిక రాశి అంటే ఒక లోయ, ఒక బావి, ఒక గుంత, ఒక అగాధము లాంటిది. అంటే ఏదైనా సరే రిసీవ్ చేసుకుని ఇస్తుంది. ఇక్కడ బాధలను ఎక్కువ ఒదిగి వేరే వాళ్ళ బాధలను వీళ్ళకి బాధలు స్టార్ట్ అవుతాయి. వీళ్ళు ఫాస్ట్గా రిసీవ్ చేసుకుంటారు. ఆ బాధ వీళ్ళదే అన్నట్టు ఫీల్ అవుతారు. ఫీల్ అయ్యి బ్రెయిన్ అది మెటీరియల్ అయిపోతుంది. కాబట్టి వీళ్ళు ఫస్ట్ వేరే వాళ్ళ బాధ అనుకున్నా ఉంటే అది మొదటి ప్రయోజనము. వీళ్ళు యాక్టివేట్ అవుతారు. వృశ్చికము అంటే మనకు అష్టమ స్థానము, కాలపురుషుడికి అష్టమ స్థానము. అష్టమ స్థానం ఎక్కడ ఉంటుందంటే మలమూత్ర విసర్జన స్థానము. అందుకే బాత్రూము, డెలివరీ హాస్పిటల్ అంటారు వృశ్చిక రాశిని. ఈ రాశికి ద్వితీయ పంచమాధిపతి అయిన గురువు లక్ష్మీ స్థానాధిపతి, ధనస్థానము, పంచమ స్థానము. కాబట్టి గురువుల ఆరాధన ఎక్కువ చేయాలి. వీళ్ళు ఎవరు సలహాను తీసుకోవడం మంచిది. ఇంట్లో వాళ్ళకి చెప్పి చేయడం మంచిది, బయట వాళ్ళకి చెప్పకూడదు. వీళ్ళకి లక్ష్మీ కటాక్షం కావాలంటే ఎవరైనా మార్గదర్శకుడు కావాల్సిందే. అందుకే పంచమాధిపతి ద్వితీయాధిపతి గురువే అయినాడు కాబట్టి వీళ్ళకు అత్యంత శుభగ్రహం గురువు. అదే భాగ్యాధిపతి చంద్రుడు కూడా వీళ్ళకు మంచి గ్రహమే. కాబట్టి తల్లి సలహా కూడా తీసుకోవచ్చు. చంద్రుడు అంటే తల్లి, అంటే గురువు అంటే తల్లినే గురువుగా తీసుకోవచ్చు. అదేవిధంగా తండ్రిని గురువుగా తీసుకోవచ్చు, తల్లిదండ్రులు గురువుగా తీసుకోవచ్చు, తప్పలేదు. వీళ్ళకి చాలా మంచిది. అదేవిధంగా వీళ్ళకు దశమ స్థానం అడిషనల్గా బెనిఫిట్ అనమాట. 10వ స్థానానికి అధిపతి రవిగ్రహము. కాబట్టి వీళ్ళు ఎక్కువగా ఆదిత్య హృదయ పారాయణం చేయడం మంచిది. ప్రతిరోజు అభిజిత్ ముహూర్తం వస్తుంది, ప్రతిరోజు బ్రహ్మముహూర్త కాలం వస్తుంది. ఈ రెండు సమయాల్లో వీళ్ళు కానీ వీళ్ళ వల్ల అయితే దేవతారాధన చేయడం వల్ల అభిజిత్ ముహూర్తంలో మృత్యుంజయ మంత్రము లేదా ఆదిత్య హృదయ స్తోత్రము, బ్రహ్మముహూర్త కాలంలో ఓంకార ధ్యానము చేశారంటే మాత్రం సూపర్, మంచి స్థాయికి వెళ్ళిపోతారు. అదేవిధంగా వృశ్చిక రాశి త్యాగరాశి. త్యాగరాశి అంటే వీళ్ళు త్యాగమే చేస్తూ ఉంటారు ఇప్పుడు వీళ్ళ జీవితాన్ని, సంతోషాన్ని, అన్నిటినీ. అందుకే ఈ రాశిలో ఆర్మీ వాళ్ళు, డాక్టర్లు, పోలీసులు ఎక్కువ ఉంటారు. పోలీసులు, ఆర్మీ వాళ్ళ ప్రాణాలు తెగించి రౌడీలను పట్టుకోవడం, ఉగ్రవాదులను పట్టుకోవడం చేస్తుంటారు. వాళ్ళు ప్రాణాలు తెగించిన ఆపరేషన్లే చేస్తుంటారు. అదేవిధంగా ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులకు ఆపరేషన్ చేసేవాళ్ళు డాక్టర్లు. వాళ్ళు ఆయుధాలు పడతారు, వీళ్ళు ఆయుధాలు పడతారు. వాళ్ళు దేశాన్ని కాపాడతారు కాల్చి, వీళ్ళు కట్ చేసి ఆపరేషన్ చేసి వీళ్ళు చేస్తుంటారు. వృశ్చిక రాశిలో ఎక్కువ త్యాగరాశిది. వృశ్చికం అంటే తేలు. తేలు ఏం చేస్తుంది? పిల్లలు పెట్టగానే ఏం చేస్తుంది తెలుసా? తాను చనిపోతుంది ఇమీడియట్ తల్లి. ఆ పిల్లలని తల్లిని ఫుడ్గా తీసుకొని పెద్దవవుతాయి, తర్వాత బతుకుంటాయి. అంటే పిల్లలకు ఆహారము కోసం తనే ఆహారం అయిపోతుంది, తాను అర్పించుకుంటుంది. ఇంక ఏ జీవి ప్రపంచంలో ఆ విధంగా త్యాగం, పిల్లల కోసం త్యాగమైన ఆహారంగా మారేటువంటి జీవి లేదు. కాబట్టి అందుకే వృశ్చికం దీనికి సింబల్గా వచ్చింది. వీళ్ళు కూడా పోలీసులు తమ ప్రాణాలు అర్పించి దేశం కోసం, సమాజం కోసం అర్పిస్తూ ఉంటారు. కాబట్టి ఇది గొప్ప రాశి వీళ్ళకు. అందుకే ఒక గురువు కావాలి. పంచమాధిపతి గురువు కాబట్టి ఎవరైనా మార్గదర్శకంలో ఉంటే వీళ్ళు గొప్ప వాళ్ళు అవుతారు. కాబట్టి గురువు ఆరాధన, గురుక్షేత్రాలకు వెళ్ళి రావడము, గురు దత్తాత్రేయ మంత్రం చదువుకోవడము, దక్షిణామూర్తి చదువుకోవడం మంచిది. ఎన్నో గురు స్థలాలు ఉన్నాయి కదా, గురువాయూరు, తిరుచెందూరు, ఇటువంటి క్షేత్రాలకు వెళ్ళి రావచ్చు. భగవద్గీత వినొచ్చు, ఎందుకంటే ఆయన ఒక గురువు, అర్జునుడికి బోధించాడు, అది వినొచ్చు. ఎప్పుడు కూడా డాక్టర్లకు వెళ్తే బ్లడ్ తక్కువగా ఉందండి, మరి యాపిల్స్ తినండి, దానిమ్మ పండ్లు తినండి, బీట్రూట్ జ్యూస్ చేసుకుని తాగండి అని రెడ్ గుండెవే చెప్తారు. ఎరుపు గుండె పండ్లే చెప్తారు, కావాలంటే వెళ్ళొచ్చు. ఇక్కడ వచ్చేకాడికి బ్లడ్ని తయారు చేసేది అదే. దానికి అధిపతి కుజుడు. ఆ కుజుడే వృశ్చిక రాశికి అధిపతి. ఆ బ్లడ్ ఫోర్స్ ఉంటేనే ఆర్మీలో ఫోర్స్గా ఉండగలరు, ఇంకొక చోట ఫోర్స్గా ఉండగలరు. అలా ఉంటుంది లింకేజ్. కాబట్టి ఇటువంటి ఫుడ్ వీళ్ళు బాగా తీసుకోవచ్చు, చాలా చక్కగా ఉంటుంది. తర్వాత వీళ్ళకు 9వ స్థానము కర్కాటకమైంది. కర్కాటక రాశి అంటే చంద్రుడు. అక్కడ పుష్యమి నక్షత్రం ఉంది. పుష్యమి నక్షత్రంలో పుట్టిన దశ గురువే పుట్టాడు, బృహస్పతి.
జీవ సమాధులు, పుష్యమి నక్షత్రం అంటే వీళ్ళ గురు ఆరాధన చాలా ఇంపార్టెంట్. ఎటు తిరిగి వీళ్ళు ఎవరో గురువు దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకుంటా ఉంటే కూడా చాలు వీళ్ళ లైఫ్ అంతా సెట్ అయిపోతుంది. వెరీ సింపుల్. వృశ్చిక రాశి వాళ్ళకు వీళ్ళు గురువుల ఆరాధన వెళ్ళనంత వరకు వీళ్ళు వెతుక్కుంటూ ఉంటారు జీవితాన్ని. కాబట్టి గురువులందరూ, హిమాలయ పరమ గురువులందరూ ఒక ఫోటో ఉంటుంది, 40-50 మంది ఉంటారు. అటువంటి ఫోటో ఇంట్లో పెట్టుకోవచ్చు. 2వ స్థానం ధనస్సు, దానికి అధిపతి గురువు. 5వ స్థానము మీనము, దానికి అధిపతి గురువే. కుటుంబ స్థానము అంటే భార్య పిల్లలకు గురువే అధిపతి. 5వ స్థానము అదృష్టానికి గురువే అధిపతి. పాకిస్తాన్లో గురువు నక్షత్రం ఉంది. ఇక్కడ వృశ్చిక రాశి వాళ్ళకు గురువు ఆరాధనకు వెళ్ళడం మంచిది. ఎల్లో రంగు కలిసి వస్తుంది, వైట్ కలర్ కలిసి వస్తుంది, రెడ్ కలర్ కలిసి వస్తుంది. రెడ్ కలర్ ఉన్న ఫుడ్ బాగా తీసుకోవచ్చు. అంటే టమాటో, యాపిల్, చెర్రీ, పొమోగ్రనేట్, డ్రాగన్ ఫ్రూట్, రెడ్ బనానా, బీట్రూట్, వాటర్ మెలన్ ఇటువంటి బాగా తీసుకోవచ్చు. ఓవరాల్గా వృశ్చిక రాశి వారికి సంబంధించి వీళ్ళ లైఫ్ లాంగ్ ఏం చేయాలి, ఎలాంటి క్షేత్రాలకు వెళ్ళాలో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.